దేశం యొక్క సమైక్య స్వరం, సమైక్య బలం అది ఇక్కడ కనపడింది. సార్ మోడీ హడావుడి అలాగే బీజేపీ ప్రచారం చాలా అండి. ఇప్పుడు చెప్పా కదా, నేను సాధించిన దాన్ని చెప్పడంలో మనకేమీ ఇబ్బంది లేదు, దాన్ని ఎలా చేయాలని. కానీ ఇక్కడ రెండు అంశాలు వస్తున్నాయి. ఒకటి ట్రంప్ డబ్బా, రెండోదేమో మోదీ గారి హడావుడి. ఇప్పుడు మీరు చూడండి, టైమ్స్ ఈరోజు స్టోరీ, ఫైనలీ ఇండియా మేక్స్ ఇట్ అఫీషియల్, ట్రంప్ డిడెంట్ బ్రోకర్ పీస్. ఇది ఇండియాది. కానీ పక్కనే ఉంది, బట్ ట్రంప్ సేస్ ఇట్ అగైన్, దట్ ఆల్సో ఫ్రమ్ సౌదీ అరేబియా, ఫ్రమ్ వేర్ మోడీ ఈ దాడి జరిగిన రోజు మోదీ ఎక్కడున్నారో ఆ సౌదీ అరేబియా నుంచి వాళ్ళతో పెద్ద ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు మోదీ. ఈరోజు మీరు చూస్తే వర్మ, ఇంగ్లీష్ మీడియా ముఖ్యంగా బిగ్ మీడియా మొత్తం కూడా మోదీ గారు భలే సాధించారు, అది ఇది ఇది ఈయన ఎవరు వాళ్ళ గురుమూర్తి, ఆపరేషన్ సింధూర్ సక్సెస్, టేక్అవేస్, స్టోరీయే స్టోరీ. ఇందులో ఈయన రైటర్ కదా, బాగా రాస్తుంటాడు కదా. ట్రంప్ పొగిడాడు, అమెరికా ఎవరు ఒకటి కాదు. మోదీ గొప్పతనం మీకు చెప్పాలంటే చాలా వరుసగా. ఇజ్రాయిల్ అన్నాడంట, ఫార్మర్ ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ బెన్నెట్ సెడ్ మోడీ వాజ్ ది మోస్ట్ పాపులర్ పర్సన్ ఇన్ ఇజ్రాయిల్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సెడ్ మోడీ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ పర్సన్. ట్రంప్ ఈయన ప్రిడిసెసర్ జో బిడెన్ చెప్పాడంట, హీ ఫెల్ట్ లైక్ టేకింగ్ మోడీస్ ఆటోగ్రాఫ్. బైడెన్ అయితే మోడీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలనుకున్నాడంట. ఇంకా తర్వాత ఇటలీ మెలోని, ఆయన చెప్తున్నాడు ఇంత గొప్ప ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ జార్జియా మెలోని సెడ్ మోడీ ఈజ్ ది మోస్ట్ లౌడ్ లీడర్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు ఇప్పటివరకు చెప్పినవి ఇండియా మోస్ట్ లౌడ్ లీడర్ ఇన్ ది వరల్డ్ అని. ఇలాంటి ఒక జాబితా పెద్దది ఇచ్చాడు. నిన్న కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాసము అన్నీ కూడా ఎందుకు అసలు ఇంత అవసరమైంది, బీజేపీ పని కట్టుకొని ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తుందంటే దేశంలో ఒక అసంతృప్తి వచ్చింది. ఇందాక నేను చెప్పినట్టు మనం చేసేదేదో మనం చేయాలి, కానీ ట్రంప్ చెప్పాడని మనం ఎందుకు చేసాము. పైగా ఇప్పుడు ఆ బ్రహ్మచలాని లాంటి వాళ్ళు భారతదేశం కొంత ఆధిక్యత సంపాదించినప్పుడు ఎందుకు హఠాత్తుగా తగ్గారు, దీనికి ఏం వివరణ దొరకడం లేదు. సో దీన్ని సమర్థించుకోవడానికి ఇప్పుడు యాజ్ దిస్ హెడ్డింగ్ సేస్, ట్రంప్ చేయలేదు, డిడ్ంట్ బ్రోకర్ పాస్ అని చెప్పారు అని అంటున్నారు. కానీ ఈ ప్రకటన ఏ మంత్రి చేశాడు? నేను నిన్న కూడా అడిగాను. ఈ మాట మోదీ చెప్పరు, పిఎంఓ చెప్పదు, రక్షణ మంత్రి చెప్పరు, విదేశాంగ మంత్రి చెప్పరు. ఏ వర్మ గారికో చెప్పి మీరు వెళ్ళి చెప్పండి అంటే, మీరు వెళ్ళి ట్రంప్ కాదని మీరు చెవిలో గొణిగితే దానివల్ల ఉపయోగం ఏముందండి? ఆయనేమో ప్రపంచం అంతా తిరిగి స్వయంగా చెప్తున్నాడు. కాబట్టి అది నిజం కాదు, ఆయన జోక్యం చేసుకున్నాడు. పైగా ఆయన నేను బ్లాక్మెయిల్ చేశాను, వాణిజ్య ఒప్పందం దెబ్బతింటుందని నేను బ్లాక్మెయిల్ చేశానని కూడా చెప్తున్నాడు. కాబట్టి భారతదేశం ఒక విధంగా మోదీ నాయకత్వం అన్నది ఇక్కడ ఒకవైపునేమో ఇంత దగ్గరికి వెళ్ళాము, దెబ్బ కొట్టాము అనేది కనిపిస్తున్నప్పటికీ, రెండవది దాన్ని రాజకీయంగా నిలబెట్టుకొని భారతదేశము నిలబడుతుంది అనే దానికంటే ట్రంప్ వచ్చి చేశాడు అన్నది ఇంకోటి కూడా ఉంది. పుండు మీద కారం చల్లినట్టుగా భారతదేశాన్ని బెదిరించి దారికి తెచ్చానని ట్రంప్ చెప్తున్నాడు. కానీ చైనాతో మటుకు 90 రోజులు వ్యవధి ఇచ్చి 85% టారిఫ్లు తగ్గిస్తామని చర్చలు ప్రారంభించారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే ఇంకా పుండు మీద కారమే కదా. వాళ్ళ చైనా, పాకిస్తాన్ అదంతా ఇక్కడ జరుగుతుంటే, కాబట్టి చాలా కోణాల్లో ఇప్పుడు ఈయన కూడా అంతే, అన్ని ఇది విజయం సాధించాం, అన్నీ సాధిస్తే ఎందుకు ఇంతవరకు అంటే స్పష్టంగా పాకిస్తాన్ చేసింది తప్పు, పాకిస్తాన్ది తప్పు, రెచ్చగొట్టింది వాళ్ళు. ఈ పద్ధతిలో ఎవరన్నా మాట్లాడుతున్నారో ఇరు దేశాలు శాంతిగా ఉండాలి అందరు కోరుకుంటారు, అదెవరు కాదనరు. కాబట్టి గతంలో బంగ్లాదేశ్ యుద్ధం అప్పుడు 90,000 మంది లోబడిపోయారు, సంతకాలు పెట్టారు, అన్నీ జరిగాయి. షరీఫ్ ఇంటికి పోయాడు, నవాజ్ షరీఫ్. ఇప్పుడు ఏం జరగలేదే. చివరగా చెప్తున్న వర్మ, మనం అత్యుత్సాహంలో ఛానల్స్ అన్ని కూడా మునీర్ అనేవాడు ఇదైపోయాడు అదైపోయాడు. మునీర్ తప్పుగా మాట్లాడాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ వాడు నిన్న టెరిటోరియల్ ఆర్మీ సైన్యంతో మాట్లాడుతూ గట్టిగా మనం పాకిస్తాన్ ప్రజలందరూ సైనిక దళాలతో ఉన్నారు, మనమేం వెనక్కి వెళ్ళే అవసరం ఏమి లేదు అని నిన్న మునీర్ అనేవాడు మాట్లాడింది కూడా ఇప్పుడు టీవీలో వస్తూ ఉంది. కాబట్టి నిజాలు ఎంత, హడావుడు ఎంత, దీన్ని ఎవరైనా ఏమైనా విమర్శిస్తే నిజాలు చెప్పండి, మాకు ఏం జరిగింది, ఎందుకు తగ్గారు, మీ మీద ఒత్తిడి తెచ్చారా అని ఇలాంటివి అడిగితే మటుకు దేశభక్తులు కాదు, దేశద్రోహులు. అందులో కూడా సాఫ్ట్ టార్గెట్స్ లాగా ఏ ప్రకాష్ రాజ్ వారి మీద ఇంకొకరి మీద దాడి చేసేయటం ఇది జరుగుతుంది.
కాబట్టి ఖచ్చితంగా ఇంత బిల్డప్ ఎందుకు అవసరమైంది? ఈ బిల్డప్ కారణం ఏంటి? ఇంత బిల్డప్ జరుగుతుందంటేనే మీకు తెలుస్తుంది అసంతృప్తి అన్నదాన్ని చల్లార్చే ఒక పెద్ద ప్రయత్నం జరుగుతుంది. నిన్న మోదీ గారు ఆ స్థావరాన్ని సందర్శించడం కూడా సరే, అందులో భాగమే. ఇక్కడే మీకు ఇంకా ఆసక్తికరమైన విషయం చెప్పాలంటే, ట్రంప్ మాట మనం విన్నామా కాదు, ట్రంప్కి అసలు నోబెల్ బహుమతి ఇవ్వాలంట. భారత పాకిస్తాన్ల మధ్య శాంతిని సాధించినందుకు ట్రంప్కు నోబెల్ బహుమతి ఇవ్వాలి అని, అది లేటెస్ట్ న్యూస్ వర్మ. ఇదిగోండి ఆ లేటెస్ట్ న్యూస్లో ఇది. ఈరోజు ఒక మీడియా గోష్ఠి జరిగింది, ఈరోజు అంటే రాత్రి ఉంటుంది. ఈ మీడియా గోష్ఠిలో పాకిస్తాన్ రిపోర్టర్ పదే పదే అడుగుతున్నాడు ఆ విదేశాంగ ప్రతినిధిని, ఏమని అంటే, మోదీ ఒప్పుకోలేదు కదా, మోదీ శాంతి దీనికి ఒప్పుకోలేదు కదా, మీరు కోపంగా ఉన్నారా అంటే, ఆ ప్రతినిధి దీనికి స్పష్టంగా జవాబు చెప్పకుండా వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీస్, వీఆర్ అనే చెప్పి సరిపెట్టాడు. వీడేమని హెడ్డింగ్ ఇస్తాడు, ఆ విలేకరి నోరు మూయించాడట. ఇది అన్నీ మనకేదో జరిగినట్టు, అనుకూలంగా జరిగినట్టు. ఇది కూడా అంతే, అమెరికా నోరు మూయించామంటే ఎట్లా, కాశ్మీర్ ద్వైపాక్షికమే కానీ మూడో పక్షానికి చోటు లేదు అని చెప్పడం ద్వారా నోరు మూయించామంట. వాడేమో ప్రపంచం అంతా టామ్ చేస్తుంటే మనమేమో డొంక తిరుగుడుగా అటు తిప్పి ఇటు తిప్పి ఇవన్నీ చెప్పి మేము నోరు మూయించామని చెప్తే ఉపయోగం ఏంటి? ఇంకా ఈ పాకిస్తాన్ విలేకరి అక్కడితో ఆగకుండా, మా ఉద్దేశంలో నోబెల్ బహుమతి రావాలండి ట్రంప్ గారికి, మీరేమంటారు అంటే, అఫ్కోర్స్ ట్రంప్ ఈజ్ ఆల్వేస్ ఏ పీస్ మేకర్ అని అమెరికా వాళ్ళు చెప్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ట్రంప్కు నోబెల్ బహుమతి వస్తుందా, మోదీకి నోబెల్ బహుమతి వస్తుందా, మనం చూడాలి ఇంకా. కానీ ఆ స్థాయిలో ఈ ప్రచారం అయితే జరుగుతుంది. ఇది చాలా హాస్యాస్పదమైన క్లిష్టమైన పరిస్థితి. బహుశా ఇది ఎన్నో రోజులు ఇలా జరగదు కూడా. యా సరే, హైదరాబాద్ వైజాగ్